ఉద్యోగులకు మద్దతుగా 24 గంటల దీక్ష బీజేపీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జీతాలు ఇస్తుంటారు తప్ప కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపన లేదు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే. చిన్న చిన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే. ఉద్యోగుల 317 జీవోతోని ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే. పోడు భూముల సమస్యల మీద ఆత్మహత్య చేసుకున్నారు ముఖ్యమంత్రి హయాంలోనే. ఏ వర్గం ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇలా సంతోషంగా లేరన్న విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ సర్వే చేసిన ప్రభుత్వ వ్యతిరేకతనే. ఇవాళ చెప్తున్నారు జమిలీ ఎన్నికలు అని చెప్పని. జమిలీ ఎన్నికలు ఇలా కేసీఆర్ అల్లుడు మాట్లాడినాడు హుస్నాబాద్లో. కేసీఆర్ కొడుకు మాట్లాడుతున్నాడు. జమిలీ ఎన్నికలంటే భయపడుతున్నారు. కేసీఆర్ కొడుకు భయపడుతున్నాడు, కేసీఆర్ భయపడుతున్నాడు, కేసీఆర్ అల్లుడు భయపడుతున్నాడు. ఇలా వాళ్ళ ముఖాలు చెల్తలేవు. జమిలీ ఎన్నికలంటే ఇలా ప్రభుత్వం స్పష్టంగా చెప్పనేపలేదు. గుమ్మడికాయల దొంగ అంటే భూజా జరుపుకున్నట్టు జమిలీ ఎన్నికలను పేపర్ వాళ్ళు రాశారు, టీవీలు చూపెట్టారు. దాని మీద ప్రభుత్వ స్పష్టత ఇచ్చేదాకా ఓపుకుండాలి. ఇలా జమిలీ ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి మోడీ గారి గ్లామర్ ముందు, మోడీ గారి చరిష్మా ముందు ఇలా ముఖ్యమంత్రి ముఖం కానీ ముఖ్యమంత్రి కుటుంబం ముఖం జల్లరని చెప్పి వాళ్ళని ఎవ్వడూ పట్టించుకోవడం చెప్పి జమిలీ ఎన్నికలంటే గజగజ వణుకుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం. జమిలీ ఎన్నికల పేరుతోనే బీజేపీ హిందూ ముస్లిం కొట్టాడ వేస్తుందట. జమిలీ ఎన్నికలకు హిందూ ముస్లిం సంబంధం ఏందో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. 17 సెప్టెంబర్ జరిపాయ మొగుడు అంటే 17 సెప్టెంబర్ ఎన్నికలు రాకముందో 17 సెప్టెంబర్ జరిపాలే, అధికారంగా విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. ఎన్నికల తర్వాత అధికారులకు వచ్చాడు. ఇప్పుడు 17 సెప్టెంబర్ జరిపా అంటున్నాడు. మళ్ళీ నిన్నగాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, జాతీయ సమైక్యత దినోత్సవం అట. ఎవరికి జాతీయ సమైక్యత దినోత్సవం? ఇలా ఓవేసీ చెప్పిండని చెప్పి ఇవాళ జాతీయ సమైక్యత దినోత్సవం చెప్తున్నాడు. దేనికి సమైక్యత? ఇవాళ ముఖ్యమంత్రి ఇలా ఎంఏ పార్టీకున్న స్నేహానికి ఇలా గుర్తుగా ఈ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటారు తప్ప దీన్ని ఎవ్వడు పట్టించుకోవడం. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పబ్లిక్ గార్డెన్ లో వేసే వాళ్ళు పోయి దారుస్థలంలో వేసుకో జాతీయ సమైక్య దినోత్సవం. ఎంఏ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఇదే పాత బస్సులో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేసింది ఎంఏ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది ఎంఏ పార్టీని బహిష్కరించాలి, ఎంఏ పార్టీని రద్దు చేయాలి. 17 సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చే రోజు. 17 సెప్టెంబర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు ఏ పార్టీ వచ్చినా కూడా అధికారికంగా జరపాలని చెప్పి అనేక సంవత్సరాలుగా 17 సెప్టెంబర్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తే కాళ్ళు చేతులు తలవలిగిన సందర్భాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంఏ పార్టీ 17 సెప్టెంబర్ వ్యతిరేకించాల నిజాం పాలనను పొగడుతూ రజాకారులను మూడుతూ ఇలా ఎంఏ పార్టీ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. పాత బస్తీలో నల్ల జెండాలతోని నిరసన చేసిన సందర్భాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఇలా ఎంఏ పార్టీ శాంతి ప్రదర్శన చేస్తుందట. ఇలా ఎంఏ పార్టీ రజాకారుల పాలన తెలంగాణ సమాజం మర్చిపోలే, నిజాం నిరంకుశ పాలన తెలంగాణ సమాజం మర్చిపోలే. ఇవాళ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన చేసినటువంటి సమాజం తెలంగాణ సమాజం. అనేక మంది యువకులు బలిదానం అయిపోయారు. 1400 మంది బలిదానం అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మాకు ఉద్యోగాలు వస్తాయన్నాం. ఇలా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రారంభించినటువంటి యుద్ధం ఈ రోజు మళ్ళీ దశ ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమం చేసినాకనే మా యువకులు బలిదానం అయితేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ యువకులు కూడా ఇక తెలంగాణ బలిదానం రాష్ట్రం వస్తే కనీసం యువకులకు న్యాయం చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నాయంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా ఎక్కడో ముఖ్యమంత్రి సిద్ధంగా లేడు. ముఖ్యమంత్రి ఉద్యోగ నోటిఫికేషన్ సిద్ధం లేడు. ఎందుకంటే ఫస్ట్ ఆడే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలా పదవీ విరమణ పొందిన వాళ్ళకు జీతాలు ఇవ్వలేకుండా ఆ పదవీ విరమణ పొందిన పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో, ఆ గ్రాంట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ వాళ్ళ పదవీ విరమణ వయసును పెంచిన సందర్భాన్ని తెలంగాణ యువత గుర్తుంచుకోవాలి. ఉద్యోగ నియామకాలు ఇస్తే జీతాల్లో వాళ్ళ పెన్షన్ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. పదవీ విరమణ పొందిన సందర్భంలో ఇచ్చే పైసలు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లేవు. ఎందుకంటే 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. మళ్ళీ అంటే మళ్ళీ అప్పులు చేయాలి. భూములు అమ్ముకొని భూముల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాగే పరిస్థితి వచ్చింది. కాబట్టి పదవీ విరమణ వయస్సు పెంచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా నిరుద్యోగ యువతకు ఒక పెద్ద గుదిబండగా మారిన విషయాన్ని కోసం నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలి. నిరుద్యోగ మార్చి చేస్తే వేలాది మంది యువత నిరుద్యోగ మార్చిలో పాల్గొన్నారు. వాళ్ళ సంఘీభావం ప్రకటించారు. అందుకే తెలంగాణ యువత జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా మాయ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి, దొంగ నోటిఫికేషన్లు